హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అనమాట. ఈ పుదీనా పచ్చడి మా అమ్మ చేతి వంట అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తారని ఇలా మీకు కూడా చూపిస్తున్నా. ఇప్పుడైతే పుదీనా కొమ్మలుగా ఉన్నాయి కదా, మంచిగా కట్ చేసి నీట్గా ఉప్పు నీళ్ళతో కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా చింతపండు, మనకు కావాల్సింది మనం పుదీనా తీసుకున్న దాన్ని బట్టి చింతపండు, జీలకర్ర, ధనియాలు, కొంచెం మినపప్పు, కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కారానికి తగినంత తీసుకొని ఒక చెంచాడు ధనియాలు, ఒక చెంచాడు మినపప్పు, ఒక చెంచాడు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు, నేను అందుకే వేయలేదు. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. 2 అల్లం ముక్కలు చిన్నవి వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలన్నమాట. వేగిన తర్వాత మంచిగా వేపుకుంటూ ఉండాలన్నమాట. సిమ్లో పెట్టి బాగా వేపుకోవాలన్నమాట. ఇవన్నీ ఇప్పుడు అల్లం ముక్క వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం పైచ్యం ఏమన్నా ఉంటే పోతుంది అనమాట. ఇలా ఇవన్నీ సన్న మంట మీద వేపుకుంటూ ఉండాలన్నమాట. సన్న మంట మీద వేపుకొని ఇవన్నీ బాగా కమ్మని వాసన వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలో పెట్టుకొని చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేపేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయింది కదా, చూస్తున్నారు కదా కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో. చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇవన్నీ తీసేసుకొని అదే గిన్నెలో ఇంకొంచెం 2 చెంచాలు ఆయిల్ వేసుకొని ఈ పుదీనా మొత్తం వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టే ఉడికించండి, అప్పుడే మనకి మాడిపోకుండా ఉంటుంది. ఈ పుదీనాలో వాటర్ వస్తుంది కదా, దాంతో ఉడికిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పటిదాకా ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసి. ఇప్పుడు మిక్సీలో అయితే ఇవన్నీ వేసి దాన్ని మనం మిక్సీ పట్టుకుందాం. 4 ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. చింతపండు కూడా వేసి మిక్సీ కొట్టేసుకున్న తర్వాత ఈ పుదీనా కూడా మగ్గిపోతే దీంట్లో వేసి వేపేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి, మనకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు ఇందులో వేసేసుకోవాలన్నమాట డైరెక్ట్గా. మళ్ళీ మనం తాలింపు పెట్టుకుని ఉడికిస్తాము పచ్చడిని, అందుకోసం ఇలా పేస్ట్లా చేసేసుకున్న తర్వాత పుదీనా కూడా ఉడికిన తర్వాత పుదీనా కూడా వేసేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కొంచెం జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అంతా ఇందులో వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి నూనెలో, అప్పుడే మనకి పాడవకుండా ఉంటుంది. ఇది వారం రోజులైనా పాడవకుండా ఉంటుంది పచ్చడి. చాలా బాగుంటుంది, టేస్ట్ అద్దరిపోతుంది. అన్నంలోకి వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. అన్నిటికన్నా అన్నంలోకి హైలైట్గా ఉంటుంది ఇది, వేడివేడి అన్నంలో. ట్రై చేయండి, నచ్చితే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.